బయటికి పోతున్నామంటే పక్కా పర్సుల పైసలు ఉండాల్సిందే. గీ పొద్దు రేపు పైసుంటేనే ఇలువిస్తున్నారు చాలా మంది. గందుకే అన్నారు మళ్ళా పైసనే పరమాత్మ అని. ఇక ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితే ఒకరు 500 తీసుకుపోతారు, ఇంకొకరు 1000 రూపాయలు తీసుకుపోతారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైతే ఎంబడి లక్షల రూపాయలు తీసుకుపోయిందాక కాదు. గా తీర్లు ఉంటారు ఎంబడి కార్యకర్తలు. మరి గీళ్ళెగిన్ని పైసలు తీసుకుపోయినప్పుడు మన ప్రధాని మోడీ సార్ ఎన్ని పైసలు తీసుకుపోవాలి? తక్కువలో తక్కువ ఎంబడి 1 లక్ష రూపాయలు పెట్టుకోవాలి కదా. కానీ మన ప్రధాని మోడీ సారు ఆకలి అవుతుందని ఇక ఏమన్నా కొందామని ఓ దుకాణానికి పోతే ఎన్ని రూపాయలు తీసుకుపోయిండో మీరే చూడుర్రి. వెస్ట్ బెంగాల్ నాకు తాప ఎట్లయినా మా సర్కారు కొలువు తీరాలని చెప్పి డైరెక్ట్ సీదా ప్రధానమంత్రి మోడీ సారే బాగా కష్టపడుతున్నాడు కదా. వెస్ట్ బెంగాల్లో ఓ గల్లీలో ప్రచారం చేస్తుంటే సీదా సారే గల్లీలో ఓ దుకాణంలో పోయి చిరుతిండ్లు కొనుక్కొని తిన్నాడు మళ్ళా. भाई हमें अपना जाल मूली खिलाओ। हाँ कितने का होता है आपका जाल मूली? आप कितने का नहीं अच्छे वाला कितने का होता है? 10-20। हाँ जो भी है बना दो। हाँ दाल थोड़ी खाएगा? हाँ हाँ खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर एक। हाँ 10 रुपए देना है। नहीं भाई ऐसा नहीं। हाँ सर प्याज खाते हैं आप? हाँ हाँ प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। అగో చూసిరు కదా సారు పైసలు తీస్తే జేబులకెళ్ళి నోట్ల కట్టల మీద నోట్ల కట్టలు వెళ్తాయేమో అనుకుంటే 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లే ఉన్నాయి కదా. అరే ఇదెక్కడి కథ? ఈ పొద్దు రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మళ్ళా అసొంటిది సారు గిన్ని తక్కువ పైసలు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడు. నిజంగా సారే గ్రేట్ పో అంటున్నారు మళ్ళీ ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.